ప్రభుత్వంగా ఇప్పటికే నాయి బ్రాహ్మణులకి వారి కులదోషణ కానీ కుల న్యూనత్వానికి కానీ గురైనప్పుడు ఒక చట్టం ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఆలయ కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల్లో ఖచ్చితంగా ఒక నాయి బ్రాహ్మణుడు సభ్యుడిగా ఉంటారు. అలాగే వారికి క్షురకర్మలు చేస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులు కనీసం నెలకి 20,000 వచ్చేటట్టుగా 20,000 కమిషన్ అందాలి. వాళ్ళకి ఖచ్చితంగా వారు చేసేటువంటి పనికి 20,000 రూపాయలు అందేటట్టుగా కావలసినటువంటి అన్ని సవరణల్ని ఏర్పాటు చేసి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల ఆర్డినెన్స్ 2023కి సవరణ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్ అప్గ్రేడేషన్ రీసెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ ఆర్డినెన్స్ 2022కి సవరణకి ఆమోదం కేబినెట్ ఆమోదం తెలియజేసింది. మచిలీపట్నంలో రాజుపేట ఇప్పుడు సుదీర్ఘంగా ఉన్నటువంటి మదర్సాకి 227 గజాల భూమిని కేటాయిస్తూ అక్కడ వచ్చినటువంటి ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ మచిలీపట్నంలో రాజుపేటలో ఉన్నటువంటి మదర్సాకి ల్యాండ్ అనేటువంటిది చాలా సుదీర్ఘమైనటువంటి కాలంగా ఉన్నటువంటి కోరిక. దానికి సంబంధించినటువంటి విషయానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. స్థూలంగా ఈరోజు కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమము దానితో పాటు అభివృద్ధి రెండు కళ్ళగా 2 సంవత్సరాలు ఒక విపత్తుని ఎదుర్కొని, కరోనా లాంటి విపత్తుని ఎదుర్కొని ఇవాళ డబుల్ డిజిట్ 11.43% జీడిపితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరుని అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికత, ఏ సమయంలో ఏ అవసరం ఎంతవరకు ఎలా అని ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి బాటలో పరుగులెడుతుందనడానికి ఇది ఒక కీలక ఉదాహరణ. సన్నాసి బయలుదేరాడు గడప గడపకు అంటూ 175 చోట 175 సన్నాసి తయారు చేసి బయలుదేరాడు. గడపకే గడప గడపకు బయలుదేరుతా ఉన్నాడు. 175 చోట 170. విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి గారు పలుమార్లు చెప్పారు. ఆ రోజు ఇండస్ట్రియల్ సమిట్ అప్పుడు కూడా చెప్పారు, అంతకుముందు కూడా చెప్పారు, నేను విశాఖపట్నంలోనే ఉంటాను, ఉండి చేస్తాను. గమనించాల్సింది ఏంటంటమ్మా, అక్కడ పారిశ్రామిక దిగ్గజాలు లాంటి అంబానీ లేకపోతే జిందాల్ వారే కాకుండా నేను స్వయంగా కేంద్ర మంత్రులు కూడా విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడం అనేటువంటి చాలా ఆహ్వానించదగినటువంటి అంశంగా చెప్పారు. ఎంత సాధ్యమైనటువంటి తొందరలో ముఖ్యమంత్రి గారు నోటంటే ఒక మాట వచ్చిందనంటే అది ఖచ్చితంగా అమలు చేయడానికి ఆయన 24/7 ఆలోచించేటువంటి వ్యక్తి. సో అక్కడ కేంద్రంగా పరిపాలన సాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి అభివృద్ధి సాధ్యం. తొందరలో, సుదీర్ఘకాలం పట్టదు, అది వాస్తవ విషయం. దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యమంత్రి గారు ఆ చొరవ తీసుకుంటున్నారు, జరుగుద్ది. టెంటటివ్లీ అని పర్టికులర్గా చెప్పలేదు, పర్టికులర్గా ఏం చెప్పలేదు, మీరంతా ప్రెడిక్ట్ చేసి మాట్లాడుతున్నారు. పర్టికులర్గా ఏం చెప్పలేదు, అక్కడి నుంచి పరిపాలన సాగించాలనేటువంటిది. అదే పరిపాలన అన్నప్పుడు ఏమేమి అవసరమైతే అవన్నీ వెళ్తాయి. అది మీ ఊహ. ఈ బ్రాండ్ మద్యంతో మా ఇల్లు ఒళ్ళు గొల్ల చేసినందుగా 1,000 రూపాయలు కట్టించుకుని నమ్మించినందుక ఈ బ్రాండ్ మద్యంతో మా ఇల్లు ఒళ్ళు గొల్ల చేసినందుగా చేస్తున్నాం దాన్ని.
ఎస్సీఎస్టీ మా తాతలు గారులు మధ్యలో భూముల మీద మీ సమాచారం తాతలు పంతం భూముల ఒకటి దాంట్లో ఇవాళ మీరు చూసారు లేదు, మీరు అడుగుతారు అనుకున్నారు, అడగలేదు. ఇవాళ ప్రతిపక్షం గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుంది, ప్రతిపక్షం వచ్చారు, స్వాగతించవచ్చు, ఎక్కడ ఏం మాట్లాడలేదు. అంతవరకు నేను అందరం కూడా ఓ ప్రతిపక్షంలో కొంచెం మార్పు వచ్చినట్టుంది అనుకున్నాను. నేను సడన్గా లేచి పోలవరం గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. అంటే అసలు రాజకీయ పరిణితిని మరి వాళ్ళు కోల్పోతున్నారా, లేకపోతే రాజకీయ పరిణితి కోల్పోతున్నారని అనడానికి ఇది ఒక ఉదాహరణ. అది అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే ప్రతిపక్షం గవర్నర్ గారు ప్రసంగం జరుగుతున్నంతసేపు విని అర్థం చేసుకుని ధన్యవాద తీర్మానాల్లో వారికి కావాల్సినటువంటి అంశాల గురించి చర్చించాలి. అటువంటిది లేకుండా ఏదైతే జలయజ్ఞం ద్వారా లేకపోతే ఆ రోజు ఏదైతే పోలవరం సంబంధించినటువంటి అంశం గవర్నర్ గారు ప్రసంగంలో ప్రస్తావన చేసేప్పుడు సడన్గా లేచి వెళ్ళిపోయారు. తేదీలు జరిగినటువంటి తేదీలు ప్రకటించడానికి జరిగినటువంటి తప్పిదాలకు కారణాలు వాళ్ళు, జరిగినటువంటి పోలవరం నిర్మాణం జాప్యానికి కారణం చంద్రబాబు నాయుడే. ఇంక వేరే ఏ చిన్న పిల్లలు అడిగితే చెప్తాడు. చేసాం కదా, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత తేదీలు వాళ్ళేంచే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మీద మా అంబటి రాంబాబు గారు 4 దఫాలు చెప్పారు. దానికి సంబంధించినటువంటిది కేంద్ర బృందం వచ్చి అది కరెక్ట్గా అది ఉంచాలా లేదా కొత్తగా నిర్మాణం చేయాలనేటువంటి అది నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు అది చెప్పాలని చెప్పారు. చెప్పిన దాని గురించి అది జరిగిన తప్పుని మీరు ఒప్పుకోకపోతే జరిగింది వాళ్ళ దాంట్లో ఆయన అసలు తీసుకున్నారండి. స్పిల్వే నిర్మాణం జరగలేదు, లేదా అప్పర్ కాపర్ డ్యామ్ జరగలేదు, లోయర్ కాపర్ డ్యామ్ జరగలేదు, మధ్యలో వచ్చిన తొందరపాటు వల్ల కదా ఈ పోలవరానికి ఆలస్యాన్ని గురించి మాట్లాడితే మరి మీరు దాన్ని సపోర్ట్ చేయకూడదు. అయింది కదా, ఈ 4 ఏళ్ళలో నిర్మాణం ఏం జరిగింది? అప్పర్ కాపర్ డ్యామ్ జరిగింది, లోయర్ కాపర్ డ్యామ్ జరిగింది, స్పిల్వే జరిగింది, తర్వాత గేట్లన్నీ ఎరక్షన్ జరిగాయి. ఎక్కడైనా ఆగిందా? డయాఫ్రామ్ వాల్లో ఉన్నటువంటి లోపం గురించి కదా మాట్లాడుతున్నాం మనం. డయాఫ్రామ్ వాల్ లోపమే పెద్ద లోపం, శాపం, దాని గురించి మాట్లాడాలి. మీరు కూడా నిజాలు మాట్లాడకపోతే ఎట్లా? త్వరలో అది వచ్చిందా, ఇది పోతుంది, నీకెవరు అది ఇప్పుడు నేను చూశాను, పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు బీసీ సదస్సు చేశారు. పవన్ కళ్యాణ్ గారు బీసీ సదస్సులో ఆయన మాట్లాడేటువంటి మాటలు చూసి తెలంగాణ రాష్ట్రంలో 26 కులాలని బీసీ స్టేటస్ నుంచి తప్పించేశారు, కనీసం ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే మాట్లాడలేదు అని అన్నారు. నాకు అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారికి వాస్తవాలు ఎవరు రాసివరా లేదా తెలుసుకోరా అనేటువంటిది ఒకటి అనిపించింది. ఎందుకంటే ఈ 26 కులాలని తప్పించింది ఎవరి పరిపాలనా కాలంలో? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 26 కులాలను తీశారు. మరి ఆయన ఎప్పుడైనా ఉత్తరం రాశాడా? నేను స్వయంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక 2-3 సార్లు ప్రస్తావన చేసినప్పుడు స్వయంగా కేసీఆర్ గారికి ఆయన ఫోన్ చేశారు, ఒక ఉత్తరం రాశారు. 8/18/2022 ఒక ఉత్తరం రాశారు. నేను ట్వీట్ చేశాను పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఒక ప్రతిపక్షం అంటే ఏదో ఒక మాట్లాడేయటం తప్ప వాస్తవాల మీద ఎక్కడ వాళ్ళు అధ్యయనం చేయట్లేదు అనేది ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పాలి. ఎందుకంటే ఆయన అక్కడ కూర్చున్నప్పుడు నాకు ఇంకొక పెద్ద ఇది వచ్చింది. ఎందుకంటే యానాదులు బీసీలు కదా అంటారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఇటువంటి మరి అంటే అటువంటి ప్రతిపక్షాలు అంటే మనం ఏదో ప్రతిపక్షం మాట్లాడుతుందని చెప్తుంటే దాంట్లో వాస్తవాలు మనం బేరీజ్ వేయాలి కదా. బీసీ కులాలకు బీసీ కులాలు ఇప్పుడు గుర్తొచ్చారు. వాళ్ళకి 56 కార్పొరేషన్లు పెట్టి బీసీ కులాల్లో ఫస్ట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మాలో ఉన్నటువంటి ఆత్మ న్యూనత్వాన్ని తరిమేసి ఆత్మస్థైర్యాన్ని పెంచి ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వం నుంచి ఈ కులాలకు జరగాల్సిన మేలు ఏంటి, ఆ కులాలకు జరిగే మేలులో మన భాగస్వామ్యం ఏంటి, దాంట్లో మేము ఎలా ప్రయాణం చేయాలనేటువంటిది ఒక లక్ష్యాన్ని ఇచ్చి ఒక వేదిక ఇచ్చినటువంటి
ప్రభుత్వం ఇది బీసీల కోసం ఎస్టీల కోసం. నేను చాలా సందర్భాలు అంటాను, రాజకీయాల్లో సామాజిక న్యాయం అన్న పదం పదే వినేవాళ్ళు, ఎక్కడ కనపడేది కాదు. అది ఎండమావిలాగా కనపడుతుంది కదా, ఏది నీరుందని ఎడారిలాగా. అటువంటిది ఒక నిండుకుండలా చేసి చూడండి, మన 18 వస్తే 11 మంది బీసీలు శాసన మండలికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ప్రస్తావన చేయాలి కదా. దాని గురించి వాళ్ళ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి పాలసీలకు నెక్స్ట్ డే మళ్ళీ కాపుల మీటింగు, అక్కడ ఇంకొక రకమైనటువంటి ప్రస్తావన. ఇది కులాల గురించి మాట్లాడడానికి పదే కులాల గురించి మాట్లాడేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ బీసీలకి కొడి వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన. రాబోయే రోజుల్లో మన జనసేన పార్టీని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన. జై జనసేన. జై పవన్ కళ్యాణ్. గవర్నర్ గారిని ప్రధానమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ గారు, లోక్సభ శాసనసభ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు లేరు కదా, కూడా కాదు ప్రతిపక్ష. This is how the UPI PIN page looks. Got it? In every UPI app, you will need to enter the UPI PIN on this page only. Remember, a UPI PIN is required to make a payment and not to receive one. You enter the UPI PIN and money will be deducted. Similarly, you scan a QR code, enter the PIN and money will be deducted. Most importantly, never share your UPI PIN with anyone or enter it on any website or online form. Make payments safely using UPI. Issued in public interest by National Payments Corporation of India. My father, who was a bureaucrat, had become a secretary. In 1980, when Indira Gandhi was re-elected, he was the first secretary that she removed. I had no active desire to join politics at all. I mean, to me, as I said, it came as a complete surprise that the Prime Minister could even consider me. People who claim to be internationalists suddenly become super nationalists. Beware of such people. Now I ask people, if we were being accommodative, who sent the Indian army to the LAC? Rahul Gandhi didn't send it. Narendra Modi sent it. China is an exception. And it is an exception. And please notice, I said China, China. There is a phrase, war by other means. There is also, think of it, this is politics by another means. You think the timing is accidental? But let me tell you one thing. I don't know if election season has started in India and Delhi or not, but for sure it has started in London and New York. Politics of India doesn't stop at its borders. Sometimes politics of India doesn't even originate in its borders. It comes from outside. Why suddenly, there's a surge of reports and, attention and views. I mean, were some of these things not happening earlier? You had to make a documentary. Many things happened in Delhi in 1984. Why didn't we see a documentary on that? Namaste, Jai Hind. Welcome to another edition of ANI Podcast with Smita Prakash. Today my guest is India's External Affairs Minister, Dr. S. Jaishankar. An illustrious career of 38 years as diplomat, Dr. Jaishankar was India's ambassador in China, the Czech Republic, USA, Singapore and then finally Foreign Secretary. He was picked up by Prime Minister Modi to be part of his cabinet in 2019 as External Affairs Minister. The articulate Dr. Jaishankar is my guest today. Dr. Jaishankar, thank you so much for coming to the podcast. Every podcast that I've done, the comment section is filled with, when are you getting Dr. Jaishankar? When are you getting Dr. Jaishankar? So today I'm really That's happy. me commenting. Okay. I don't believe one word of that. So now I'm so glad and my team is thrilled
that you're here with us today. And Seriously, pleasure to be here. thank you. So I am going to get into the macro issues of policy matters and India's neighborhood and all in the second half of the podcast. The first half is basically a curation of all that I've been seeing on the comments section where people said, please ask Dr. Jaishankar this. So the question which most people had was that how did the transition take place from, being a bureaucrat, a career diplomat, to becoming a politician, joining Mr. Modi's cabinet? How did you make that transition? What tools did you employ? Well, I didn't make the transition. It happened. I mean, it happened because, as you know, I come from a bureaucratic family. We don't have anybody remotely in the family who's entered politics in any party at any time. It had not crossed my mind. I don't think it had crossed the mind of anybody else in my circle. And then, lo and behold, what happened in May of 2019 happened. Now, once I entered, I must say, in all honesty, I myself was very unsure. I mean, I had watched politicians all my life. One of the things you get to do in the Foreign Service, by the way, is you actually, perhaps much more than other services, you see politicians up close because you see them abroad. You're kind of working with them closely, you're counseling them. So it's one thing to watch. But to actually join politics, to become a cabinet member, to stand for Rajya Sabha, because when I was selected, I was not even a member of parliament. So each of this kind of happened one by one. I slid into it, sometimes without knowing it. You learnt by watching others. That's something, we say sometimes you go to any foreign environment, you kind of you pick up by. So for me, this wasn't a foreign environment, but it was a different environment. So you looked at others, more senior people, more experienced people in the cabinet, in the party, in other parties. I mean, I even today just say watch me in Parliament. I do follow a lot. I look very carefully at what people are doing, both in my own party and other parties. I think there's a lot to learn from everybody. So you get into it step by step. Sometimes you'll surprise yourself. There is a learning curve. I'd be honest with you out there. There are times when you are a bit hesitant or a bit even nervous. But then, you do it once, you do it twice, you slowly grow over it. So, to stand up there, to reason with people, to make a speech, even sometimes, because in bureaucracy, until really Prime Minister, that is 2014, Prime Minister Modi's comment, mostly people were used to speaking in English. So there was a language bit, there was a subject bit, there was an environment bit. There's a different culture also. As your skills as a diplomat